నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సిఎన్ వార్తలు. ఎస్సిఎన్ వార్తల్లోకి స్వాగతం. ఎస్సిఎన్ ప్రేక్షకులకు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి జరుపుకోవాలి. ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల. జిల్లా కేంద్రంలో వినాయక చవితి కోలాహలం. మండపాలకు చేరుకున్న గణనాథులు. విఘ్నేశ్వరుని కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి. కర్ర వినాయకుడి తొలి పూజ నిర్వహించిన చైర్మన్ ఈశ్వర్. జిల్లా ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల సూచించారు. వినాయక చవితి సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. మత సామరస్యాన్ని చాటుకుంటూ సోదరభావంతో పండుగలన్నింటినీ ఆనందంగా జరుపుకుని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టితో చేసే ప్రతిమను ఏర్పాటు చేసుకుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి ఆ భగవంతుని ఆశీస్సులు పొందాలని కోరారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో వినాయక చవితి కోలాహలం మొదలైంది. గ్రామాన పట్టణ ప్రధాన కూడల్లో ఏర్పాటు చేసిన మండపాలకు శనివారం గణనాథులు తరలిస్తున్నారు. తయారీ కేంద్రాల వద్ద ఉత్సవ కమిటీ సందడి నెలకొంది. గణపతి బొప్ప మోరియా, గణేష్ మహారాజ్కి జయంటు చిన్నారులు పెద్దలు నినాదాలు చేస్తూ చిన్న వినాయకుల నుండి భారీ బొజ్జ గణపేలను బాజా భజంత్రీల మధ్య వాహనాలు తరలించారు. ఏటు చూసినా పండగ సందడే కనిపించింది. ప్రధాన మార్కెట్ గిటగిటలాడింది. పట్టణ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
నిర్మల్ జిల్లా కేంద్రం ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో గణేష్ నవరాత్రి వేడుకలు శనివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బొచ్చగనపై ప్రతిష్ఠించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారు. ఎస్పీ జానకి శర్మిల పార్వతీ తల్లిని దర్శించుకుని పూజలు చేశారు. నిర్మల్ జిల్లాలో గణేష్ నవరాత్రోత్సవం ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. ఇందులో పట్టణ సై ప్రవీణ్ కుమార్, రూరల్ సై రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో శనివారం పండుగ వాతావరణం నెలకొంది. ఉదయం నుండి గాంధీ కూరగాయల మార్కెట్, గాంధీ చౌక్, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ ప్రాంతాల్లో పూజా సామాగ్రి, గణపతి విగ్రహాలకు పూలు పండ్లు కొరకు కొనుగోలుతో కిటకిటలాడాయి. వినాయక చవితి సందర్భంగా గాంధీ చౌక్లో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమ ఉచితంగా ఉదయం 8 గంటల నుంచి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సేవా సంస్థ సభ్యులు మాట్లాడుతూ పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని పర్యావరణాన్ని కాపాడడానికి వినాయక మట్టి ప్రతిమను పంపిణీ చేయడం జరిగిందన్నారు. స్థానిక కౌన్సిలర్ మేడం అపర్ణ ప్రదీప్,
సేవా సమితి అధ్యక్షుడు బద్రి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి విఘ్నేష్, కోశాధికారి సాయి కుమార్, సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్లో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పర్యావరణాన్ని కాపాడడానికి అయ్యప్ప సేవా సమితి ముందుండి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి అందుకొరకే మట్టి గణపతులు తయారు చేయించి దాదాపు 1000 గణపతులు పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి కోరుచున్నాను. ఏ పూజ కన్నా సకల దేవతల పూజల కంటే ముందు గణపతి పూజ చేస్తాం కాబట్టి ఆయనను ఆదర్శంగా తీసుకొని దేనిపోయినా కూడా ఒక ఎగ్జామ్ పోయినా కూడా ముందు గణపతిని మొక్కిన తర్వాతనే మనం వెళ్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గణపతి పూజ చేసుకొని గణపతి ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుచున్నాం. ఈరోజు వినాయక చవితి సందర్భంగా అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మట్టి వినాయకుల ప్రతిమలను అందరికీ ఉచితంగా ₹1 మాత్రమే వినాయకులను ఇవ్వడం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని 14 సంవత్సరాలు అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గాంధీ చౌక్లో నిర్వహిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. వారికి మేము కూడా ఇళ్ళ సహాయపడాలని అందిస్తామని వినాయకులమైనటువంటి పరిస్థితుల్లో మనం ఈ పర్యావరణాన్ని కాపాడకపోవడం వల్లే ఇటువంటి వరదలైనటువంటివి వస్తున్నాయి. ప్రజలందరూ భక్తులందరూ కూడా గమనించి ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడుతూ మన అయ్యప్ప సేవా సమితి వారు ఇచ్చినటువంటి సేవా కార్యక్రమాల్లో కూడా మనం కూడా పాల్గొని మట్టి విగ్రహాన్ని పెట్టే పూజించాలని హిందూ బంధువులందరికీ కోరుతున్నాం. అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో వల్ల హిందూ బంధువులందరికీ కూడా ఉచితంగా మట్టి వినాయకులను వితరణ చేయడం జరిగింది. ఈ ఆనవాయితీ గత 10 సంవత్సరాలు నిర్వహిస్తున్నాము. పూజల్లో మొట్టమొదటి వినాయకుడి కనుక ఏ పూజకి వెళ్ళినా ఏ పని మొదలైతే వినాయకుడి పూజ చేస్తున్నాం. భక్తి శ్రద్ధలతో పూజ చేసుకొని వినాయకుడి యొక్క కృపకు పూజ మాత్రం కావాలని కోరుకుంటున్నాం. నిర్మల్ జిల్లా కేంద్రం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో పట్టణ కర్ర పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో శనివారం కర్ర వినాయకుని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గంటతీశ్వర్ తొలి పూజ నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఆయనకు విశ్వవరణ సంఘ సభ్యులు అర్చకులు ఘన స్వాగతం పలికారు. విఘ్నేశుని కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. మహారాష్ట్రలో ప్రసిద్ధి చెందిన పాలజ కర్ర గణపతాలలో జిల్లా కేంద్రంలో సైతం కర్ర వినాయకుడు ప్రతిష్ఠించడం సంతోషంగా ఉందన్నారు. నవరాత్రులలో విశేష పూజలుంటాయని, వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చే భక్తులకు సౌకర్యంగా అన్నదానం ఏర్పాటు చేసినట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కర్ర పారిశ్రామిక సంఘ గౌరవాధ్యక్షులు అక్కలపల్లి నరేష్, పట్టణాధ్యక్షుడు చిలమంతుల రాజింగం, శ్రీ రామోజు సాయినాథ్, పాంచాల్ గంగాప్రసాద్, పూజారి శ్రీరాములు నగేష్, ఆచారి, ప్రధాన కార్యదర్శి మండాజి మారుతి, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. शिवार्पणमस्तु कर्पूर नीराजन संपूर्णः दिव्यमंगलः नीराजन समर्पयामि संपूर्णाय आयुष्यारोग्याभिवृद्धिस्तु सगलयः మన కర్ర వినాయకుడి నిర్మల్ పట్టణ విశ్వబ్రహ్మ కర్ర పారిశ్రామిక సంఘ ఆధ్వర్యంలో నెలకొల్పడం జరిగింది. కావున మన భక్తులు అధిక సంఖ్యలో రాగలరు. మరియు 9 రోజులు అన్నదానము, ప్రతిరోజు యజ్ఞ కార్యక్రమము మరియు అన్నదానము, పూజా కార్యక్రమము, ఆరతి కార్యక్రమము, అన్నదానంతో ముందు నిర్మల్ పట్టణ ప్రజలు అందరూ రాగలరని కోరుచున్నాను. నిర్మల్లో ఎందరో భక్తులు కర్ర వినాయకుడిని కోరికలు కోరుకున్నాయి, నెరవేరినాయి. కావున ప్రతి ఒక్క భక్తులు అధిక సంఖ్యలో నిర్మల్ పట్టణ ప్రజలు కష్టాలన్నీ తేలిపోతాయి.
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పలు మండపాల వద్ద భారీ గణనాథులు ప్రతిష్ఠించగా వివిధ కార్యాలయాల్లో బాలల గణేశులు వెలిచాయి. అలాగే వివిధ కార్యాలయాలు, నివాసగృహాల్లో సైతం వినాయక ప్రతిమలు ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ఇళ్లలో మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుడిని ఆరాధించారు. 9 రోజుల పాటు ఆయా మండపాల్లో విఘ్నరాజు పూజలు అందుకుని ఉండగా వివిధ కార్యాలయాల్లో ఇళ్లలో ప్రతిష్ఠించిన ప్రతిమలను 2 రోజులు, 5 రోజులు అనంతరం నిమజ్జనం చేయనున్నారు. అలాగే నిరంతరం ప్రజా సమస్యలపై వివిధ వార్తా కథనాలు అందిస్తున్న ఎస్సీఎన్ కార్యాలయంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఎన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మహాగణపతయే నమః. మహాగణపతయే నమః. బుజ్జి బుజ్జి గణ
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి జరుపుకోవాలి. ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల. జిల్లా కేంద్రంలో వినాయక చవితి కోలాహలం. మండపాలకు చేరుకున్న గణనాథులు. విఘ్నేశ్వరుని కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి. కర్ర వినాయకుడి తొలి పూజ నిర్వహించిన చైర్మన్ ఈశ్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.